హలో గైస్ ఇవాళ వచ్చేసి మనం నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా నిన్న చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్సీబీ మొత్తం వన్ సైడెడ్గా ఆడింది. అండ్ అటు మెయిన్గా ఆర్సీబీ నిన్న బౌలింగ్ చాలా బాగుంది అండ్ బ్యాటింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్గా బౌలింగ్ నిన్న అటు అజిలుడ్ కానీ అండ్ మన భువనేశ్వర్ కుమార్ కానీ ఇద్దరు చాలా బాగా బౌలింగ్ వేశారు. అండ్ నిన్న మన భువనేశ్వర్ కుమార్కి పర్పుల్ క్యాప్ కూడా వచ్చింది. అండ్ నిన్న మెయిన్గా ఏంటంటే డీసీ వచ్చేసి 8 రన్లకి 6 వికెట్లు పడ్డాయి. నేను ఏమనుకున్నానంటే అరే 8 రన్లకు 6 వికెట్లు పడ్డాయి కదా, ఆర్సీబీది రికార్డ్ బ్రేక్ అవుతుందేమో 49ది. సో కొత్త రికార్డ్ వస్తుందేమో డీసీ పేరు మీద అని అనుకున్నా. కానీ అది అవ్వలేదు. మన డీసీ చాలా మంచిగానే బ్యాటింగ్ చేసింది. లాస్ట్లో అభిషేక్ పురేల్ వచ్చేసి 30 రన్స్తోని 75కి స్కోర్ తీసుకొని మంచి టార్గెట్ ఇచ్చారు. అండ్ ఆర్సీబీ కూడా మంచిగా పవర్ ప్లేలో ఆ స్కోర్ని చేజ్ చేసి విన్ అయిపోయింది. నాకు ఇప్పటికి అర్థం కాని విషయం అది, ఆర్సీబీలో ఆ టైంలో అంత మంచి ప్లేయర్లు ఉంది, 49కి ఆల్అౌట్ ఎట్లా అయ్యారు అనేది అర్థం కాదు. అండ్ అది 49 కూడా కాదు, 42 రన్స్. ఎందుకంటే అందులో 7 రన్స్ ఎక్స్ట్రానే ఉన్నాయి. అండ్ ఇంకా ఈ రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తారో తెలియదు. నాకు తెలిసి మళ్ళీ ఆర్సీబీ వాళ్ళే ఈ రికార్డ్ బ్రేక్ చేయాలేమో. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో. మనము నెక్స్ట్ వీడియోలో మన నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ అండ్ రాజస్థాన్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.